ఇక తెలంగాణ పోలీసు శాఖలో ట్యాపింగ్ టామ్స్ గుట్టు రట్టయింది. పౌర స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ కొంతమంది ప్రబుద్ధులు చేసిన పని పోలీసు శాఖకే మచ్చ తెచ్చింది. ఎన్నికల ముందు పలువురు పోలీసు బాసులు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణలోని కీలక రాజకీయ నేతల ఫోన్ కాల్స్ వినేశారు. విదేశాల నుంచి పరికరాలు తెప్పించి మరీ పౌరుల స్వేచ్ఛకు విఘాతం కలిగించారు. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే విన్నారా, లేక సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, ఎవ్వరూ వినరు అని మీరనుకుంటే పొరపాటే. మీ వ్యక్తిగత సంభాషణలన్నీ మూడో వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా వినేస్తున్నాడు. అలా ఇలా కాదు, మీ జీవితం మొత్తం మీ ఫోన్ కాల్స్ ద్వారానే చదివేస్తున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. కొంతమంది పోలీసు అధికారుల వక్రబుద్ధి కారణంగా సామాన్య పౌరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లే ప్రమాదం వచ్చింది. రాజకీయ ప్రముఖులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దేశంలో పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కుకు భంగం కలిగిస్తూ రెచ్చిపోతున్నారు ప్రణీత్ రావు వంటి కొందరు పోలీసు ఉన్నతాధికారులు. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా ఇలాంటి వారి చేతిలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉంటే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రముఖుల ఫోన్లు మాత్రమే కాదు, సామాన్య పౌరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ ఉగ్రవాదం కంటే కూడా పెద్ద కుట్రే జరిగినట్లుగా పోలీస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసు పుట్టలో తవ్వే కొద్దీ కాల్ రికార్డ్ చేసిన అనకొండలు బయటకొస్తున్నాయి. ఈ ట్యాపింగ్ టామ్స్ కేసులో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. సిరీస్ వైజ్ గా ట్యాపింగ్ సీక్రెట్స్ అన్ని బయట పెడుతున్నారు ప్రణీత్ రావు. ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు చాలా మంది పాల్గొన్నారని విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో మరో 2 పోలీసు ఉన్నతాధికారులను దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయటంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మరో వ్యక్తి ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ముగ్గురు దేశం దాటినట్టుగా వెల్లడి కావడంతో లుకౌట్ సర్క్యులర్స్ జారీ చేశారు. ఈ ముగ్గురు మాత్రమే కాదు, వీరి వెనుక పెద్ద సైన్యమే ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో ఎస్ఐబిలో పనిచేసిన 9 మందికి ఇప్పటికే నోటీసులిచ్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని పలువురు రాజకీయ నేతలు ఇందుకు పురుగొల్పినట్టుగా దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు కూడా తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపైన నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలను నిగ్గు తేల్చడంపై దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది. తొలుత ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకొచ్చింది. గత ఏడాది డిసెంబర్ 4న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లాకర్ రూమ్ కొచ్చి ఎలక్ట్రీషియన్ సహాయంతో సీసీ కెమెరాలు నిలిపేశారని ప్రణీత్ రావు సస్పెన్షన్ లేఖలో పోలీస్ శాఖ రాసుకొచ్చింది. తర్వాత ప్రణీత్ రావు పనిచేసిన 2 రూముల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లలోని 42 హార్డ్ డిస్క్లను తీసుకుని ధ్వంసం చేశారని పోలీస్ శాఖ గుర్తించింది. దీంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకుంది పోలీస్ శాఖ. మావోయిస్టులకు సంబంధించిన ప్రొఫైళ్లు తయారు చేసి నిఘా ఉంచాల్సిన విధుల్లో ఉన్న ప్రణీత్ రావు హద్దు మీరి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపైన దృష్టి పెట్టినట్టు తెలంగాణ పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే ఈ కేసులో ప్రణీత్ రావు మొదటి వ్యక్తి కాదని, అసలు సూత్రధారి అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని దర్యాప్తు సంస్థ ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ వ్యవహారం మొత్తం సాగినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగులోకొచ్చినట్టు చర్చ నడుస్తోంది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్టుగా తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. ట్యాపింగ్ చేయాలన్న వ్యక్తి ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్స్ లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాపింగ్ పరికరాలు అమర్చినట్టు స్పెషల్ టీం గుర్తించినట్టుగా తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వ్యక్తి గోప్యతకు దెబ్బతీసే అంశంగా పరిగణిస్తారు. దేశ రక్షణ సార్వభౌమాధికారం అని చెబుతూ సాఫ్ట్వేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకుంటున్నాయి. ఇలా సమకూర్చుకున్న లైన్లతో పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛగా జీవించే హక్కుకు భంగం వాటిల్లినట్టే అవుతుంది. ఉగ్రవాదులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన ట్యాపింగ్ పరికరాలు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఉపయోగిస్తూ ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసేవారికి సామాన్యుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం పెద్ద విషయమేమీ కాదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.